నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భారత రక్షణ రంగం మరో మైలురాయిని అధిగమించింది. పొరుగున పొంచి ఉన్న చైనా, పాకిస్తాన్లకు కన్ను కుట్టేలా 5వ శ్రేణి అగ్ని క్షిపణి లక్ష్యాన్ని తుత్తునీలు చేసింది. రక్షణ స్వావలంబనతో మనదైన ముద్ర లిఖించింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణిని DRDO శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. 1989లో మొదలైన అగ్ని హవా భారత్ను క్షిపణి శక్తిగా మలిచింది. ఇరుగు పొరుగు వాళ్లే కాదు, ఖండాంతరాల్లో ఉన్నవాళ్లు కూడా ఇక భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే 1కి 1000 సార్లు ఆలోచించాల్సిందే. అగ్ని క్షిపణులు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉన్నాయి. తాజా విజయంతో మన శాస్త్రవేత్తలు మరింత ఘనమైన లక్ష్యంతో అగ్ని 6 తయారీకి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ యవనికపై భారత కీర్తి పతాకం మరోసారి ఘనంగా రెపరెపలాడింది. రక్షణ రంగంలో అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ అణ్వస్త్ర దేశంగా ఇప్పటికే తనదైన ముద్ర వేయగా, తాజాగా అగ్ని ఖండాంతర క్షిపణుల్లో 5వ తరం శ్రేణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా రాష్ట్రం బాలాసోర్లోని కలాం ఐలాండ్ నుంచి శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు. అగ్ని 5 క్షిపణి 5000 నుంచి 6000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఖచ్చితంగా ఛేదించగలదు. ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏ ప్రాంతాన్నైనా అగ్ని 5 లక్ష్యంగా చేసుకోగలదు. అగ్ని క్షిపణి రూపకల్పన వెనుక భారత రక్షణ వ్యూహకర్తల చాణక్యం దాగి ఉంది. పక్కలో బల్లెంలా మారిన పాకిస్తాన్కు సైనిక పరంగా సాయం చేస్తూనే ఈశాన్య ప్రాంతంలో అతిక్రమణలకు పాల్పడుతూ చైనా నిత్యం ఏదో తలనొప్పి సృష్టిస్తూనే ఉంది. అభివృద్ధి పరంగా మనం పోటీగా రావటం డ్రాగన్ దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే పరోక్ష యుద్ధంలో భాగంగా పాకిస్తాన్కు విచ్చలవిడిగా ఆర్థిక సాయం చేస్తూ సైనిక పరంగా కూడా ఆదుకుంటోంది. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో అధిక శాతం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవి అంటే నమ్మాల్సిందే. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలించిన భారత వ్యూహకర్తలు నేరుగా చైనాకే హెచ్చరికలు పంపాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఓవైపు రష్యా, అమెరికాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తూనే దేశీయంగా కూడా పలు రక్షణ ప్రాజెక్టులు చేపట్టారు. అందులో ప్రధానమైనది అగ్ని క్షిపణుల అభివృద్ధి. और ये इसका सबसे बड़ा एडवांटेज ये है कि एक न्यूक्लियर वॉरहेड लेके जा सकता है किसी दूसरी देश के लिए, तो दूसरे देशों के लिए हमेशा से डरने वाली चीज रहेगी कि हम लोग करीब 6000 किलोमीटर के रेडियस में कोई किसी भी जगह पर न्यूक्लियर वॉरहेड को छोड़ सकते हैं. तो हमारे लिए एक बहुत बड़ी एडवांटेज रहेगी भारत के लिए. इन द कमिटी ऑफ नेशंस आवर स्टेटस विल डेफिनेटली बी many fold on top now, and therefore it's a great achievement. You may not use them, but you should always be prepared to use them, so that nobody dare take any action which is contrary to the interest of our nation. ఇస్రోకు PSLV ఎంతటి నమ్మకమైన వాహక నౌకో, DRDOకు అగ్ని క్షిపణి అంతటి నమ్మిన బంటుగా మారింది. ఇప్పటిదాకా భారత్ ఎన్నో అణ్వస్త్ర క్షిపణులు తయారు చేసింది. వీటిలో అగ్ని తరహా క్షిపణులు ఎంతో ప్రత్యేకం. అగ్ని శ్రేణిలో వచ్చిన ఏ క్షిపణి కూడా ఇంతవరకు లక్ష్య ఛేదనలో విఫలం కాలేదు. ప్రస్తుతం అగ్ని 5 పరీక్ష దీన్ని మరోసారి నిజం చేసి చూపింది. ఈ క్షిపణికి పరీక్ష జరపడం ఇది 4వసారి. గతంలో జరిపిన 3 పరీక్షలు విజయవంతమయ్యాయి. తాజా అంచనాలు కూడా నిజం కావటంతో త్వరలోనే సైన్యం అమ్ముల పొదిలో కీలకాస్త్రంగా మారనుంది. 3 అంచెలుగా నిర్మితమైన అగ్ని 5 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండే లక్ష్యాలను ఏమాత్రం తొట్టుపాటు లేకుండా నిక్కచ్చిగా ఛేదించగలదు. వాస్తవానికి ఆ పరిధి 8000 కిలోమీటర్లకు పైనే అని రక్షణ రంగంతో సంబంధం ఉన్నవారు చెబుతారు. ये ताकत होती है एक न्यूक्लियर वेपन के अंदर. हम कभी नहीं चाहेंगे कि कोई भी ताकत विश्व की
भारत के ऊपर कभी ऐसा हमला करने की सोच भी सके। हम कभी भी, इतिहास गवाह है कि हमने कभी किसी देश पर आक्रमण नहीं किया। भारत एक शांतिपूर्ण देश है, लेकिन शांति जब भी कायम रह सकती है जबकि हम भी ताकतवर हों। 5000 से भी अधिक दूरी तक ये न्यूक्लियर वेपन को पहुंचाने में सक्षम है और इसकी जो एक्यूरेसी है वो बहुत अधिक है। तमाम टेक्नोलॉजी जो भी अग्नि मिसाइल की है वो हमने भारत में ही इनको विकसित किया है और इन पे मास्टरी हासिल की है। ఉత్తర చైనాలోని ఏ ప్రాంతాన్నైనా అగ్ని 5 లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది. భూ ఉపరితలం నుంచి భూ ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిలో పూర్తి అత్యాధునిక సాంకేతికతను పొందుపరిచారు. ప్రయాణించే మార్గంలో ఏవైనా అవరోధాలు ఎదురైనా తనకు తానే దిశను మార్చుకొని తిరిగి లక్ష్యం దిశగా దూసుకుపోగలిగే నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉంది. రింగ్స్ నావిగేషన్ వ్యవస్థతో పాటు మైక్రో నావిగేషన్ వ్యవస్థ కూడా క్షిపణిలో లోడ్ చేశారు. క్షిపణి బయట 1000 డిగ్రీల వేడిని తట్టుకునేలా రూపొందించిన వ్యవస్థ లోపల భాగంలో 50 డిగ్రీలకు మించి వేడి పెరగకుండా చూసుకుంటుంది. అగ్ని క్షిపణి తయారీకి 1980లోనే బీజాలు పడ్డాయి. 2 దశలుగా పనిచేసే సాంకేతికత కలిగిన అగ్ని తొలి దశలో ఘన ఇంధనాన్ని ఉపయోగించుకుంటుంది. 1989లో చండీపూర్లో తొలి ప్రయోగాత్మక పరీక్ష జరిగింది. 1000 కిలోల బరువుండే అణ్వాస్త్రం మోయగలిగిన ఈ క్షిపణిని అగ్ని 2 విజయవంతమయ్యాక కొద్ది మార్పులు చేశారు. 700 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యం ఛేదించేలా తయారు చేసి 2002 జనవరిలో విజయవంతంగా పరీక్షించారు. ఇప్పటికే సైన్యం చేతిలో ఉన్న అగ్ని 1 700 కిలోమీటర్లు, అగ్ని 2 2000 కిలోమీటర్లు, అగ్ని 3 2500 కిలోమీటర్లు, అగ్ని 4 3500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించేలా తయారు చేశారు. టన్నుకు పైగా బరువైన పేలుడు పదార్థాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని 5 క్షిపణిని రోడ్డు, రైలు మార్గం ద్వారా కూడా తరలించే అవకాశం ఉంది. తద్వారా దేశ అణ్వస్త్ర సామర్థ్యం మరింత పెరగడం సహా గోప్యత పాటించేందుకు కూడా వీలు కలుగుతుందని రక్షణ శాఖ వర్గాలు, నిపుణులు తెలిపారు. ప్రధానంగా నిత్యం కవ్వింపులకు పాల్పడుతోన్న చైనా, పాకిస్తాన్లకు ఇది గుండెల మీద కుంపటి లాంటిది. 1990లో భారత్కు చుట్టూ ఉన్న శత్రుముఖుల దుందుడుకు చర్యల కారణంగా రక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పాకిస్తాన్ 1998లో భారతీయ ప్రధాన నగరాలు లక్ష్యంగా ఘోరీ క్షిపణి ప్రయోగం జరిపి రెచ్చగొట్టింది. అందుకే చైనా, పాక్లోని ప్రధాన నగరాలు లక్ష్యంగా చేసుకుని భారత్ అణ్వాయుధ క్షిపణులు తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితే అగ్నిశ్రేణి క్షిపణుల తయారీకి పునాది వేసింది. ये सारी मिसाइल्स एक एक करके हमने शुरुआत की थी. पृथ्वी है, धनुष है, अग्नि है, और इन सारी मिसाइल्स का जो एक प्रोग्राम स्टार्ट हुआ था 25 साल पहले, वो यही सोच कर हुआ था कि डेटरेंस इज वेरी इंपॉर्टेंट. ఏ దేశంపైనైనా ముందస్తు దాడులకు దిగే విధానం కాదని చెప్పే భారత్ తమపై ఎవరైనా దాడికి పాల్పడితే మాత్రం చేతులు ముడుచుకు కూర్చోమని పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం కావటం సైనిక బలగాల మనోధైర్యాన్ని ఇనుమడింపజేసింది. అగ్రదేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రక్షణ సంపత్తిని కలిగి ఉండేలా భారత వ్యూహకర్తలు ఈ రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నారు. ఇటీవల పాక్ గెడ్డపై చేపట్టిన లక్షిత దాడులు మన సైన్యం సన్నద్ధతను, సమర్థతను ప్రపంచానికి చాటి చెప్పాయి. సాధారణంగా సైన్యం సంఖ్యతో కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న ఆయుధ సంపత్తి ఆధారంగానే ఏ దేశమైనా ఎంత బలమైందో చెబుతారు. అందులో మనం సైతం ఎవరికీ తీసిపోకుండా ఉండటమే ప్రధాన అంశం. కేవలం స్వదేశీ పరిజ్ఞానంపైనే కాకుండా ఇతర దేశాలతో కలిసి క్షిపణి పరిజ్ఞానాన్ని భారత్ అభివృద్ధి పరుస్తోంది. ఇందులో రష్యాతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్రహ్మోస్ ను సముద్రం, భూమి, ఆకాశం పైనుంచి కూడా ప్రయోగించొచ్చు. బ్రహ్మోస్ పేరు వింటేనే
శత్రు దేశాలు ముఖ్యంగా చైనాకు కంటి మీద కునుకు ఉండటం లేదు. తమ ప్రాంత భద్రతకు సుస్థిరతను ఇది దెబ్బతీస్తోందని లబోదిబోమంటోంది. బ్రహ్మోస్ అంటే చైనాకు ఇంతలా బెంగ ఉండటానికి కారణం లేకపోలేదు. ఇతర క్షిపణుల కంటే బ్రహ్మోస్ భిన్నమైనది. ప్రపంచంలో ఎవరికీ లేని టెక్నాలజీని భారత్, రష్యా అందులో ఉపయోగించాయి. ధ్వని కంటే 3 రెట్లు అధికంగా మ్యాక్ 3 వేగంతో ప్రయాణించే ఈ క్షిపణితో విమానాలు, నౌకలను అలవోకగా కూల్చొచ్చు. ప్రధానంగా చైనాతో ఉన్న పర్వత ప్రాంత సరిహద్దుల్లో బ్రహ్మోస్ క్షిపణి చాలా అనుకూలంగా ఉంటుంది. డ్రాగన్ గగ్గోలుకు ఇది కూడా ఓ కారణమే. తమ క్షిపణి ప్రయోగ వేదికలు, నియంత్రణ కేంద్రాలను చావుదెబ్బ తీయగలదని బీజింగ్ నాయకత్వం భయపడుతోంది. ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా ఇప్పటి వరకు భారత్, రష్యాలు 2వ తరం బ్రహ్మోస్ ను అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నాయి. శత్రు దేశాల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ భారత వ్యూహకర్తలు ఎక్కడా ఎలాంటి నిర్లిప్తతకు తావివ్వటం లేదు. బ్రహ్మోస్, అగ్ని క్షిపణుల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో మరిన్ని దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలకు రూపకల్పన చేస్తున్నారు. శౌర్య, పినాక, నిర్భయ్ వంటి మరెన్నో అణ్వస్త్ర క్షిపణులు కూడా భారత్ సమకూర్చుకుంటోంది. క్షిపణుల ప్రయోగం కంటే శత్రువు సంధించిన వాటిని నిర్వీర్యం చేయడమే కష్టం. కొన్నాళ్ల క్రితం వరకు భారత్ దగ్గర ఈ తరహా సాంకేతికత లేదు. కేవలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాల దగ్గర మాత్రమే ఉండేది. ఇప్పుడు భారత్ కూడా ఆ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంది. అగ్ని-5 క్షిపణి విజయవంతం తర్వాత భారత్ పట్ల ప్రపంచ దేశాల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వ్యూహాత్మక క్షిపణులు తామే తయారు చేసుకోగలమని యావత్ ప్రపంచానికి ఘనంగా చాటగలిగాం. మొత్తానికి ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత అందిపుచ్చుకుంటూ సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి అగ్ని క్షిపణులు. 700 కిలోమీటర్ల లక్ష్యాలతో మొదలై 7000 కిలోమీటర్లు దాటి సప్త సముద్రాల ఆవల ఉన్న లక్ష్యాలు సైతం అవలీలగా ఛేదిస్తూ ప్రపంచ యవనికపై భారత్ పట్ల అగ్రదేశాలకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం. ఆ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర సాయంలో భాగంగా తొలిదశ నిధుల విడుదల పనుల్ని పరుగులు పెట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఈ భాగ్యానికి నోచుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇక ఆ పరిస్థితి లేదు. అనుకున్న సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారం కలిపి ఈ పథకాన్ని దేశంలోని అతిపెద్ద ప్రాజెక్టుగా నిలుపుతుందనడంలో సందేహం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సాయంతో ప్రధాన అడ్డంకిగా ఉన్న నిధుల లేమికి పరిష్కారం లభించింది. తాజాగా నాబార్డు ద్వారా తొలిదశ నిధులు 1981 కోట్లు విడుదల చేయడం వల్ల 2018 జూన్ నాటికి మొదటి దశ సిద్ధం చేసేందుకు కొత్త ఊపిరి అందించినట్లయింది. లక్షలాది మంది అన్నదాతల ఆశల రూపం పోలవరం. ఇంకా చెప్పాలంటే నవ్యాంధ్రప్రదేశ్ జీవనాడి. కొంతకాలంగా ముందుకి వెనక్కి అన్న రీతిగా సాగుతున్న ప్రాజెక్టు పనులు ఇప్పుడు మరింత జొరందుకోనున్నాయి. ఇప్పటి వరకు నిధుల లేమితో అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తవుతుందో లేదోనన్న అనుమానాలకు తెరపడింది. కేంద్రం సాయంలో భాగంగా తొలిదశ నిధులు విడుదల కావడం వల్ల ఆర్థికపరమైన అడ్డంకులు కొంతమేర తీరినట్టే. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం 2018 డిసెంబరు నాటికల్లా పనులు పూర్తవ్వాలి.
ఆ లక్ష్యానికి అనుగుణంగానే పనులు చకచకా సాగుతున్నాయి. 2018 కల్లా పోలవరం ప్రధాన జలాశయం పనులు పూర్తి చేయనున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఆ పనులు అంతకుముందే పూర్తయితే ఆశ్చర్యపోనవసరం లేదు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో 540 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించే అవకాశముంది. విశాఖలోని పరిశ్రమలకు నీరు అందించవచ్చు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా 950 మెగావాట్ల విద్యుదుత్పత్తి కాగలదని అంచనా వేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రాజెక్టు పనులపై సమీక్షించడం, అలాగే ప్రాజెక్టును ఇప్పటి వరకు దాదాపు 11 సార్లు ముఖ్యమంత్రి సందర్శించారంటే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి ఎంతటి ప్రతిష్టాత్మకమైందో చెప్పకనే చెబుతున్నది. ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువును పూర్తిగా అధిగమించవచ్చన్నది ముఖ్యమంత్రి భావన. అందుకే ప్రాజెక్టు పనుల పరిశీలన నిరంతరాయంగా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. రోజుకి 2,50,000 నుంచి 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేయాలని దానికి మెషిన్ అంతా పెట్టాం. ఇంకొక పక్క అనేక ఏజెన్సీస్ అన్ని డయాఫామ్ వాళ్ళు ఏం చేయాలనో దానికి కూడా స్పీడప్ చేశాం. ఇంకొక పక్క కాంక్రీట్ కూడా ఏజెన్సీస్ని పెట్టాం. అన్నీ కూడా ఏజెన్సీస్ రెడీగా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ముమ్మరంగా పనులు అవుతాయి. 30వ తారీఖున ఏదైతే కాంక్రీట్ సెరమనీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గేట్లన్నీ ఫ్యాబ్రికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం నిధుల విడుదల కేంద్ర సాయంపై అనుమానాలు, ఆందోళనలు తొలగిన వేళ ప్రాజెక్టు పరుగులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలకు నాబార్డు నిధులు ఇవ్వడం శుభపరిణామం కూడా. పోలవరం నిధులకు సంబంధించి నాబార్డు ద్వారా తొలిదశ నిధులకు సంబంధించి 1981.54 కోట్ల రూపాయల చెక్కు అందుకున్నారు ముఖ్యమంత్రి. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధుల అవసరాన్ని గుర్తించిన కేంద్రం నాబార్డు ద్వారా నిధులు విడుదలయ్యేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాల సాయం అందిస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా నిధుల విడుదలతో పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయిందని తెలిపారు. And that historic opportunity has come today, and I am glad that the Honorable Chief Minister is here. So I said this is more than a symbolism, because it embodies the fact that the central government has fulfilled its promise of supporting the state through the instrumentality of NABARD. I am extremely grateful to NABARD and to the Ministry of Water Resources, which have acted as an important instrumentality in fulfilling this promise. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడానికి ప్రధాన కారణం కొత్త రాష్ట్రానికి నీటి లోటు లేకుండా చేయాలన్న సంకల్పమే. అందుకు కేంద్ర సాయం మరింత ధీమానిచ్చింది. 6 జిల్లాల్లో సుమారు 23 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తూ గోదారమ్మకు కొత్త నడకలు నెరపగల ప్రాజెక్టుని అనుకున్న సమయానికే పూర్తి చేసేలా పనులు జోరందుకున్నాయి. ఇప్పుడు కేంద్రం అందించిన తొలిదశ నిధులు నూతన సంవత్సర కానుకలాగానే భావించాలి. ప్రాజెక్టు విషయంలో కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఏ దశలోనూ వెనకడుగు వేయకుండా పథకం పూర్తి చేసి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ప్రశంసించారు కేంద్ర మంత్రి ఉమాభారతి. ప్రాజెక్టు పరిశీలన కోసం సీఎం ఎప్పుడు పిలిస్తే అప్పుడు తన బృందంతో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్న మంత్రి పోలవరం సహా ఇతర ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల హెక్టార్లకు నీళ్లు ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. माननीय वेंकैया नायडू जी यहाँ रहे और वो इतने उत्सुक रहे इसके लिए और हम सबको प्रेरित करते रहे पूरे समय. मेरी स्थिति तो ये हो गई थी कि मैं ऑनरेबल चीफ मिनिस्टर का निमंत्रण नहीं स्वीकार कर पा रही थी आंध्र प्रदेश और तेलंगाना भी जाने का, क्योंकि जैसे ही मैं वहां जाऊंगी तो मैं पोलावरम के बारे में क्या जवाब दूंगी, और इसलिए मैं इसको टाल रही थी. अब मैं बहुत स्वाभिमान के साथ और आत्मसंतोष के साथ अब वो जब कहेंगे तब मैं अपनी पूरी टीम को लेकर के वहां जाऊंगी. సుమారు 16,000 కోట్ల అంచనాతో ప్రారంభమైన ప్రాజెక్టు అంచనా వ్యయం 32,000 కోట్లకు చేరింది. ప్రస్తుత పరిస్థితుల్లో వనరుల సమీకరణ సమస్యగా మారిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం ఉపశమనాన్ని కలిగించింది. 1982లో శంకుస్థాపన జరిగిన పోలవరం ప్రాజెక్టుపై అన్నదాతలు ఎప్పట్నుంచో కలలు గంటున్నారు. గోదావరి నదీమ తల్లిని నమ్ముకున్న లక్షలాది అన్నదాతల దశాబ్దాల కల. రాష్ట్రంలోని ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి అనుసంధానకర్త. ఒక్క మాటలో చెప్పాలంటే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుని అంతా ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణించేది అందుకనే. ఆది నుంచి ఎన్నో అవాంతరాలు, అడ్డుకట్టలు అన్నీ ఒక్కొక్కటిగా అధిగమించి ఇప్పటి దశకు చేరింది.
I assure the people of Andhra Pradesh, please have confidence, feel happy, things are happening, and then you have a doer as the Chief Minister, and then you have a giver as the Prime Minister here. A combination of a giver and a doer, that will really make things very comfortable. Today with this Polavaram, which is the lifeline of Andhra Pradesh, it's a lifeline for Andhra Pradesh. So it is not going to affect any other state. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని అరుణ్ జైట్లీ గతంలోనే ప్రకటించారు. అయితే నిర్మాణ వ్యవహారాల బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించారు. కారణం పోలవరం రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం కావడమే. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి ఎంతైతే అంత ఖర్చు భరించేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వము చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పుడు నాబార్డు నుంచి తొలిదశ నిధులు విడుదలైన తర్వాత పథకం పనులు మరింత జోరుగా సాగనున్నాయి. అయితే ఈ పనులు కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించినప్పటి నుంచే జోరందుకున్నాయి. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు కోసం ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ 2 కొండల మధ్య జలాశయం నిర్మాణం చేపట్టడం మామూలు విషయం కాదు. నిర్మాణాలకు అనుగుణమైన ఆకృతుల కోసం మట్టి, కొండరాళ్ల తొలగింపు ఇప్పట్లో అయ్యే పని కాదు. అందుకోసమే జర్మనీలో తయారైన అధునాతన వాహనాలను తెప్పించారు. కొత్త యంత్రాల్లో ఒకటి భారీ ఎక్సావేటర్ కాగా రెండోవి డంపర్లు. ఇవి సాధారణ రకాల కంటే 10 రెట్లు పెద్దవి. ఎక్సావేటర్ ఒక్కసారికి 35 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి తీసేయగలదు. అంటే ఇది సాధారణ 12 ట్రక్కుల లోడుతో సమానం. జర్మనీలో తయారైన ఈ యంత్రాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చారు. ఇది గంటకు 1500 క్యూబిక్ మీటర్ల మట్టి, కొండరాళ్లను తీయగలదు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్వే, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే పూర్తి శ్రద్ధ పెట్టేందుకు ఈ యంత్రాలు ఎంతో ఉపకరించనున్నాయి. కొత్త ఎక్సావేటర్ బరువు 650 టన్నులు, ధర 70 కోట్ల రూపాయలు. దేశంలోనే ప్రప్రథమంగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం ఆ తరహా యంత్రాన్ని తీసుకువచ్చారు. ఈ భారీ ఎక్సావేటర్ 6 డంపర్లకు అదనంగా మరో 17 మట్టిని ఎత్తిపోసే 20 డ్రిల్లింగ్ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాజెక్టు పనుల్లో 6 నుంచి 8 క్యూబిక్ మీటర్ల రాయి, మట్టిని ఎత్తే యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. కొత్త ఎక్సావేటర్ ఒకేసారి 35 క్యూబిక్ మీటర్ల రాయిని అమాంతం తీసి డంపర్లలో వేస్తోంది. అలా రోజుకు 15,000 క్యూబిక్ మీటర్ల రాయిని తీసివేయగలదు. ఎక్సావేటర్ తీసే మట్టి, కొండరాళ్లను తరలించేందుకు అవసరమైనవి డంపర్లు. సాధారణ టిప్పర్కు 10 రెట్లు అధికంగా ఉండే వాహనమే డంపర్. ఒక్కోటి 20 కోట్ల రూపాయలు. 240 టన్నుల సామర్థ్యం కలిగిన బరువును సులభంగా మోసుకుపోగలవు. వాహనం ఒక్క టైరే 12 అడుగుల వరకు ఉంది. అలాంటివి 6 తీసుకువచ్చారు. ఈ 6 డంపర్లు కలిపి సుమారు 1200 టన్నులు ఒక్కసారిగా తీసుకువెళతాయి. వాటితో పాటు 100 టన్నుల సామర్థ్యం కలిగిన డంపర్లు 30 వరకు పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఉన్నాయి. యంత్రాల విషయం అటు ఉంచితే ఇకపై పూర్తి ఖర్చు తామే భరిస్తామన్న కేంద్రం ప్రకటన వచ్చింది మొదలు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించే సన్నాహాలు వేగరం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తామన్న నమ్మకంతో ఉంది.